అందరికీ హ్యాపీ భోగి అండి. భోగి బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారా? నేనైతే చాలా మిస్ అవుతున్నాను భోగిని. అర్లీ మార్నింగ్ లేచి బయట కూర్చొని భోగి మంటలు పెట్టుకొని అందరూ మాట్లాడుకుంటూ చిట్ చాట్ లాగా చాలా మంచిగా అనిపించేది. ఇక్కడ అవన్నీ కుదరవుగా దోశ తింటారు కదా భోగి రోజు. సో మీరు మామూలు దోశ కాకుండా నేను చెప్పిన దోశ ట్రై చేయండి. సూపర్ టేస్టీ ఉంటుంది అండ్ హెల్త్కి హెల్త్, ప్రోటీన్ దోశ అనమాట. సో ఈ సంక్రాంతి సందర్భంగా మీ అందరికీ ఒక మంచి డిష్ చేసి చూపిస్తాను అండ్ మీ అందరికి కూడా నచ్చుతుందని అనుకుంటున్నా. నేను చెప్పిన ప్రాసెస్లో మీరు చేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ పెట్టండి. దోశలాగే ఉంటుంది సేమ్. సో ఒకసారి ట్రై చేసి చూడండి, ఓకేనా? నేను మీకు చేసి చూపిస్తాను ప్రాసెస్ ఏంటి అన్నది. ఇప్పుడు దోశకు కావాల్సిన ఐటమ్స్ అన్ని మీకు చెప్తాను. ముందుగా వేసేసిన తర్వాత గుర్తొచ్చింది, అరే వీడియో రికార్డ్ చేయాలి కదా అని. ఇక్కడ 1 కప్ ఇడ్లీ రైస్ తీసుకున్నాను అండి. మీకు చూపిస్తున్నాను చూడండి, అలా ఉంటాయి ఇడ్లీ రైస్. సో అవి 1 కప్ వేసుకొని 1/2 కప్ ఉరద్ దాల్ అంటే ఉద్దిపప్పు, 1/2 కప్ ఉద్దిపప్పు వేసుకొని తర్వాత కందిపప్పు ఉంటుంది కదా, కందిపప్పు 2 స్పూన్లు, పచ్చి పెసలు అంటాం కదండి అవి 2 స్పూన్లు వేసుకోండి. అలాగే పెసరపప్పు సాయి పెసలు 2 స్పూన్లు. తర్వాత ఇవి పచ్చి బఠానీలే మనకు ఎండువి దొరుకుతాయి, డ్రైవి నేను చూపించినట్టు, అవి 2 స్పూన్లు వేసుకోండి. అలాగే వైట్ చెన్నా 2 స్పూన్స్, బ్లాక్ చెన్నా 2 స్పూన్స్. ఇప్పుడు 1/4 కప్పు రాగులు తీసుకోండి. మంచిగా క్లీన్ చేసినవి తీసుకోండి, మంచి బ్రాండ్వి. అవి తీసుకుంటేనే రాళ్ళు అవన్నీ ఉండవు కదా, మళ్ళీ మనకు చెరిగే పని ఉండదు. అలాగే ఇప్పుడు 2 స్పూన్స్ పచ్చి శనగ పప్పులు. నా దగ్గర ఇప్పుడు ఫ్రైడ్ ఉన్నాయి కాబట్టి నేను వేయించినవి తీసుకున్నా, మీరు పచ్చివి తీసుకోండి. అలాగే 12 బాదం ఆల్మండ్స్, 12 ఆల్మండ్స్, ఇవన్నీ వేసి బాగా కడగండి. వాష్ చేయాలి, వాటర్ అన్నవి వైట్గా ఉండాలి, అంతవరకు వాష్ చేసి ఒక 8 అవర్స్, మామూలుగా మనకు దోశకు నానబెడతాం కదా 8 అవర్స్, అలా నానబెట్టేసాయి. తర్వాత ఇంకా మీ దగ్గర గ్రైండర్ ఉంటే గ్రైండర్, లేదంటే మిక్సీ ఉంటే మిక్సీలోకి వేసేసుకొని ఓవర్ నైట్ ఫర్మెంటేషన్కి పెట్టేసేయండి. దోశకి ఎలా పెడతామో అలాగే పెట్టేసిన తర్వాత నెక్స్ట్ డే తీసుకొని బాగా పొంగింటది, ఆ పొంగిందాన్ని బాగా కలిపేసి ఉప్పు అలాగే సోడా పొడి వేసుకొని దోశలాగా బ్యాటర్ వేసేసుకొని దోశలు వేసేసుకోవడమే. యమ్మీ దోశలు అయితే రెడీ అయిపోయినట్టే. దోశ కూడా చూసారా ఎంత క్రిస్పీగా కనిపిస్తుందో, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. మా నాయన పాపకి మా ఆయనకి దోశలు అయితే పిచ్చగా నచ్చాయి. అండ్ మా ఆయన 2 దోశలు తినేవాడు, 4 దోశలు తిన్నారు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి ఈ దోశ ఎంత బాగుంటుందో. ఇంకెందుకు కాల్సి వెళ్ళి కిచెన్లోకి వెళ్ళి దోశకు నానపెట్టేసుకోండి. ఈ దోశ తిన్న వాళ్ళు మిమ్మల్ని మర్చిపోరు. సో ఇలాంటి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, మరి చేసుకొని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్